తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇది అద్వైత తత్వం అంటే ఇలా ఉంటుంది. ఈ అద్వైత తత్వాన్ని నువ్వు చక్కగా తెలుసుకుని అంటే దానికి కావాల్సినటువంటి సాధన అంతా కూడా నువ్వు చేస్తే అప్పుడు తప్పకుండా ఈ సంసారం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అనేటటువంటి మాటని అక్కడ చెప్పారు. స్వప్నేదృష్టం సకలం నిమిష జాగృతి స్మర తత్వరీతి అని ఎంతో స్పష్టంగా ఆ అద్వైత తత్వాన్ని ఉద్దేశించారు. ఎందుకంటే అద్వైత తత్వం అంటే ఏమిటి? అద్వైతం అనంటే ఏమిటి? రెండో వస్తువు లేదు అనేది దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక వస్తువు, రెండో వస్తువు అనేది లేదు అని దాని యొక్క అర్థం. అంటే రెండో వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది, రెండవ వస్తువు పారమార్థికంగా లేదు అని దాని యొక్క అర్థం. అదే అద్వైత తత్వం అంటే. ఈ విషయాన్ని ఏదో 2 మాటల్లో ఈ విషయం చెప్పడం అయిపోయింది. విన్నప్పుడు కూడా ఏదో కాస్త అర్థమైనట్టుగా ఉంది. కానీ దీన్ని ఇలాగే మనం చేస్తూ